హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గాయస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గాయస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే గాయస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలో తెలిపేద్దాం. గాయస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో అక్కడికి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గాయస్, వీడియోల ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఒక్కసారి చిన్న క్లిప్ అయితే చూడండి. దాదాపు 90% సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. గాయస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్స్ రెగ్యులర్ వస్తుంటాయి. నాట్ ఓన్లీ దిస్ ఐపీఎల్, ప్రతి చిన్న క్రికెట్ అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. క్వాలిఫైర్ టు ఆర్ఆర్ వర్సెస్ జీటీ. ఈ మ్యాచ్ వచ్చేసి ముల్లన్పూర్లో జరగబోతుంది. మరి ఇక్కడ యూజువల్ వికెట్ వచ్చేసి చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ లాగానే కనబడుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో మనం చూసినాం కదా, బౌలర్స్కి అసలుకే హెల్ప్ అయితే లేదు. మేబీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆఫ్టర్ 10 ఓవర్స్ తర్వాత కొంచెం లిటిల్ బిట్ గ్రిప్ అయితే అయింది స్పిన్నర్లకి. మొత్తం ఇక్కడ స్టార్ట్స్ ఒకసారి మనం చూసుకుంటే 10 మ్యాచ్ అయితే జరిగినాయి. దాంట్లో 8 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిల్లు, 8 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసి అయితే గెలిచిల్లు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 185 అవుతుంది. హైయెస్ట్ టీమ్ టోటల్ వచ్చేసి 254, లోయెస్ట్ టోటల్ వచ్చేసి 95. వీరి మధ్య హెడ్ రికార్డ్ చూసుకుంటే 10 మ్యాచ్లో 7 మ్యాచ్లు గుజరాత్ టైటన్స్ గెలిచింది, 3 మ్యాచ్లు రాజస్థాన్ రాయల్స్ అయితే గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ ఈ గ్రౌండ్ లో అన్బీటెన్ సైడ్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ లాస్ట్ మ్యాచ్ ఆడిల్లు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది 100%. బట్ మెయిన్ గా చూసుకుంటే వీళ్ళకి వచ్చేసి ఎక్స్ ఫ్యాక్టర్ వచ్చేసి వైభవ్ సూర్యవంశీ, బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్. ఇద్దరు వీళ్ళకి క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఇద్దరే వీళ్ళకి క్రూషల్. ఇద్దరు ఆడితేనే మ్యాచ్ 100% గెలుస్తుంది. ఇద్దరు గిట్ట డిసప్పాయింట్ చేసిననుకో ఖచ్చితంగా జీటీకి అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మెయిన్గా చూసుకుంటే ఆర్ఆర్లో వైభవ్ అండ్ జోఫ్రా, బ్యాటింగ్లో వైభవ్, బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ కీలకం అని చెప్పుకోవచ్చు. వైభవ్ సూర్యవంశీ మరి ఎంత కొడతాడు? లాస్ట్ మ్యాచ్లో మనం చూసినాం కదా ఎలాంటి నాక్ ఆడిండో. సో కాబట్టి ఈ మ్యాచ్లో కూడా అదే నాకు కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఎస్వి జైస్వాల్ కూడా మ్యాచ్ విన్నరే. బట్ ఆ ప్రెజర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే యంగ్ స్టారు, 15 years ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ ఆ విధంగా ఆడుతున్నాడు. నేను కూడా అదే విధంగా ఆడాలని ఇతను కూడా ఆ ప్రెజర్ అయితే ఉంటుంది. సో అతను షాడోలో ఆడుతున్నట్టయితే కనబడుతుంది. సో దట్స్ వై ఈ సీజన్లో ఇతని దగ్గర వచ్చి పెద్దగా నాక్స్ అయితే రాలేవు. బట్ ఇంకా ఛాన్స్ ఉంది ఇతని దగ్గర నుంచి మ్యాచ్ విన్నింగ్ నాకు రావడానికి. సో కాబట్టి ఈ మ్యాచ్ అనేది ఎస్ఎస్వి జైస్వాల్కి క్రూషల్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ వైభవ్ డిసప్పాయింట్ చేసినా అని జైస్వాల్ దగ్గర నుంచి మంచి నాకు వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక 3లో ధ్రువ్ జురెల్ ఫస్ట్ 2-3 మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేసిండు. తర్వాత అన్ని మ్యాచెస్లో కన్సిస్టెంట్గా డబుల్ డిజిట్ స్కోర్ చేస్తూనే వచ్చిండు. లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్రూషల్ నాకైతే ఆడిండు. అందరూ ఏమనుకున్నారు, వైభవ్ అవుట్ అయిన తర్వాత ఇక స్కోర్ అనేది రాదనుకున్నారు. బట్ ఎక్కడ కూడా ఆ స్కోర్ బోర్డ్ని తగ్గకుండా తీసుకొచ్చిండు ధ్రువ్ జురెల్. ఇక 4లో రియాన్ పరాగ్ చేసింది ఏం లేదు ఆర్ఆర్కి. ఓన్లీ వైభవ్ సూర్యవంశీ చేయబట్టి ఈ క్వాలిఫైర్ 2 అయితే ఆడుతున్నారు వీళ్ళు. కొంతమంది అంటారు రియాన్ పరాగ్ కెప్టెన్సీ వాళ్ళని ఇక్కడ వచ్చిందని. బట్ ఇక్కడ రియాన్ పరాగ్ చేసింది అయితే ఏమీ లేదు. అక్కడ మెయిన్గా చూసుకుంటే వైభవ్ సూర్యవంశీ బౌలింగ్లో జోఫ్రా ఆర్చర్ చేయబట్టి ఇక్కడ వచ్చింది. బ్యాటింగ్లో అతని దగ్గర ఛాన్స్ అసలు కెప్టెన్స్లో కూడా కొన్ని మిస్టేక్స్ అయితే చేసింది ఈ సీజన్లో. ఇక తర్వాత చూసుకుంటే ధోనిన్ ఫెరారో ఉన్నాడు. సో ఇతను కూడా మంచి నాక్స్ అయితే ఆడింది ఈ సీజన్లో. రవీంద్ర జడేజా ఇతను కూడా ఉన్నాడు బ్యాటింగ్లో. కొంచెం ఆ ఇంజరీ వల్ల ఇతని దగ్గర వచ్చి పూర్తి స్థాయిలో పర్ఫార్మెన్స్ అయితే వస్తలేదు. బట్ లాస్ట్ మ్యాచ్లో మనం చూస్తున్నాం కదా బౌలింగ్లో మాత్రం చాలా బెటర్ రాణించిండు. ఇంకా మెయిన్గా చూసుకుంటే వీళ్ళ ఫాస్ట్ బౌలర్స్ మెయిన్గా జోఫ్రా ఆర్చర్ ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఈ టీమ్కి. ఇంకా తర్వాత నాంద్ర బర్గర్ కూడా ఉన్నాడు. బర్గర్కి బ్రేక్ ఇచ్చి మంచి చేసి ఇతనికి ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చిండు, చాలా బెటర్ బౌలింగ్ అయితే ఇస్తున్నాడు. సో ఓపెనింగ్లో జోఫ్రా ఆర్చర్ అండ్ నాంద్ర బర్గరు చాలా బెటర్ రాణిస్తున్నారు. మంచి పేస్తోని ఆ స్వింగ్ అయితే చేస్తున్నారు. వీరిద్దరితో పాటు
బ్రిజేష్ శర్మ చాలా బెటర్ ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ లో కూడా. అండ్ అదేవిధంగా లాస్ట్ మ్యాచ్ లో సుశాంత్ మిశ్రా కూడా చాలా బెటర్ ఆడుతున్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ లో యశ్రాజ్ పుంజ చాలా బెటర్ ఆడుతున్నాడు. అండ్ జడేజా కూడా బెటర్ ఆడుస్తున్నాడు. ఇక ఫైనల్ గా వీళ్ళ యొక్క ప్లేయింగ్ లో మనం చూసుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో ధ్రువ్ జురల్, 4లో రియాన్ పరగ్, 5లో డొనోవెన్ ఫెరేరా, 6లో శుభన్ దుబే, 7లో రవీంద్ర జడేజా, 8లో దర్శన్ సానకా, 9లో జోఫ్రా ఆర్చర్, 10లో నాంద్ర బర్గర్, 11లో యశ్రాజ్ పుంజ, ఇంపాక్ట్ ప్లేయర్ బ్రిజేష్ శర్మ. ఒకవేళ టీమ్ చేంజింగ్ చేస్తే గిట్ట ఖచ్చితంగా సుశాంత్ మిశ్రా ప్లేస్ లో శుభన్ దుబే ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది. లేదు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లో వెళ్ళొచ్చు. ఒకవేళ క్విక్ గా వికెట్స్ పడితే గిట్ట శుభన్ దుబే బ్యాటింగ్ అయితే వస్తాడు. సో వీళ్ళ స్ట్రాటజీ వచ్చేసి ఆ ఇంపాక్ట్ స్ట్రాటజీ వచ్చేసి చాలా బెటర్ కనబడుతుంది. ఇక మరోవైపు గుజరాత్ టైటన్స్ విషయానికి వస్తే గిట్ట గుజరాత్ టైటన్స్ ఈ సీజన్ లో చాలా బెటర్ ఆంచులు. బట్ ఫ్లాట్ పిచ్ల పైన వీళ్ళ బ్యాటింగ్ అనేది తేలిపోయింది. అంటే అపోజిట్ టీం వాళ్ళు 230, 240 కొడితే గిట్ట దాన్ని వీళ్ళు చేయడం అనేది కొంచెం కష్టంగానే మనకైతే కనబడుతుంది. మెయిన్గా చూసుకుంటే అలాంటి వికెట్ వస్తే గిట్ట ఖచ్చితంగా జోస్ బట్లర్ని ఓపెనర్గా దింపితే బెటర్ అయితే ఉంటుంది. జోస్ బట్లర్ అండ్ శుభన్ గిల్ ఓపెనింగ్ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ పిచ్చు మళ్ళీ ఆ రాజస్థాన్ రాయల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 250 కొట్టింది అనుకో, ఖచ్చితంగా బట్లర్ అండ్ శుభన్ గిల్ ఓపెనింగ్లో బరిలోకి దిగాలి. 3లో సాయి సుదర్శన్ వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే పవర్ ప్లేలోనే మ్యాక్సిమం అయితే చేయాలి. పవర్ ప్లేలో ఒక 90-80 రన్స్ కొడితేనే మరి సాధ్యమవుతుంది ఆ చేజ్ అనేది. లేదంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా పవర్ ప్లేలో జోస్ బట్లర్ అయితే ఆడాలి. జోస్ బట్లర్ ఆడించి మొత్తం ఒక 90 రన్స్ కొడితే బెటర్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ పిచ్ అయితే. ఇక తర్వాత సుందర్ ఉన్నాడు. సుందర్ దగ్గర కూడా కొన్ని మంచి మంచి ఇన్నింగ్స్ అయితే వచ్చినాయి. ఇక బౌలింగ్లో కగీశ్వర్ రంబడా, మొహమ్మద్ సిరాజు. లాస్ట్ మ్యాచ్లో వీళ్ళిద్దరు 2 million రన్స్ తెచ్చిళ్ళు ఆర్సీబీకి ఎగెనిస్ట్ గా. మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారా అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక తర్వాత జేసన్ హోల్డర్ చాలా బెటర్ ఆడుతున్నాడు. అండ్ అదేవిధంగా లాస్ట్ మ్యాచ్లో కుల్వంత్ కేజ్రీవాల్ని తీసుకొచ్చిళ్ళు. సో అతని ప్లేస్ లో మళ్ళీ అర్షద్ ఖాన్ ని తీసుకొచ్చే ఛాన్స్ కనబడుతుంది. లేదనుకుంటే ఇట రా పేస్ కి ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. లాస్ట్ మ్యాచ్ మనం చూసినాం కదా, జోఫ్రా ఆర్చర్ కి ఆ 150 అయితే వేసిండు, చాలా ఇబ్బంది అయితే పెట్టింది. కాబట్టి ఇక్కడ అశోక్ శర్మను కూడా ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. లేదనుకుంటే ఇట గుర్నూర్ బ్రార్ తన హోమ్ గ్రౌండ్ అతను కూడా ఆడించే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో కాబట్టి కుల్వంత్ కేజ్రీవాల్ ప్లేస్ లో అర్షద్ ఖానా లేదా అశోక్ శర్మనా లేదా గుర్నూర్ బ్రారా ఒకరైతే ఆడే ఛాన్స్ అయితే కనబడుతుంది వీళ్ళు ముగ్గురిట్లలో. ఇక ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ అక్కడ మనం చూసుకుంటే శుభన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ ఓపెనింగ్ లో బరిలోకి దిగుతారు. 3లో జోస్ బట్లర్, 4లో వాషింగ్టన్ సుందర్, 5లో షారూక్ ఖాన్ ఈ మ్యాచ్ ఆడే ఛాన్స్ కనబడుతుంది ఇన్ ప్లేస్ ఆఫ్ నిశాంత్ సింధు. 6లో జేసన్ హోల్డర్, 7లో రాహుల్ తెవాటియా, 8లో రషీద్ ఖాన్, 9లో ఒకవేళ స్పిన్నర్కి హెల్ప్ ఉంటే సాయి కుసర్ లేదంటే ఇట అశోక్ శర్మ ఆర్ గుర్నూర్ బ్రార్, 10లో కగీశ్వర్ రంబడా, 11లో మొహమ్మద్ సిరాజ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధి కృష్ణ. మెయిన్ గా ఈ మ్యాచ్ జీటీ గెలవాలంటే ఖచ్చితంగా వైభవ్ వికెట్ త్వరగా తీయాలి. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే గిట్ట ఒకవేళ పిచ్ అనేది ఫ్లాట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా జోస్ బట్లర్ ఓపెనర్ గా రావాల్సిందే. అప్పుడైతేనే మరి జీటీ 90 లేదా 80 రన్స్ కొట్టే ఛాన్స్ కనబడుతుంది. లేదంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. సాయి సుదర్శన్ నెంబర్ 3 వచ్చినా బెటర్ అయితే ఉంటుంది. శుభన్ గిల్ అండ్ జోస్ బట్లర్ ఓపెనర్ గా వస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ గెలవాలంటే ఖచ్చితంగా వైభవ్ సూర్యవంశీ మరొక మంచి నాకైతే ఆడ తీరాల్సిందే. లేదనుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ దగ్గర కూడా మంచి నాకైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఓవరాల్ ఫోకస్ అంతా వైభవ్ సూర్యవంశీ పైన ఉంటది. మరి ఏ విధంగా బ్యాక్ టు బ్యాక్ ఇన్నింగ్స్ ఆడతారన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా అందరూ అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెన్షన్. ఏ టీం గెలుస్తుంది, ఏ టీం మరి ఆర్సీబీతో ఫైనల్ ఆడుతుందో ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి.